అంటే మీరు అప్పుడు కూడా చూస్తే అప్పుడే పూర్తయిపోయి ఉంటే అసలు అన్ని రోజులు ఎందుకు పెట్టేది? అప్పుడు కూడా తిరగబడ్డారు, పొలాలు ఇవ్వలేదు. ఇప్పటికి కూడా చాలామంది రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. అంటే ప్రభుత్వానికి చేయించుకోవాలి కదా. మనకి కళ్ళెదురుగుండా కనబడుతున్న చిత్రం వేరు, వాస్తవం వేరు. అదే అవును. ఇక్కడ ప్రాక్టికల్గా భూమి నాది, ఓ ఎకరం ఉంది, నేను ఒక బిల్డర్కి ఇచ్చాను అనుకోండి, ఏడాది 2 ఏళ్ళు లెక్క. బిల్డర్ కొంత డబ్బులు ఇస్తాడు నాకు. అంటే దాంట్లో రకాలు ఉంటాయి. ముందు కొంత డబ్బులు ఇచ్చి ప్లస్ ఫ్లాట్లు ఇస్తానంటాం, లేదా అదేది బాగా గిరాకీ ఉన్న చోట అయితే కనుక క్యాష్ ఇచ్చి ప్లస్ రేషియో ఇస్తాడు, 30-70, 60-40 ఇట్లాగా. లేదు అది పెద్దగా మార్కెట్ వాల్యూ లేదనుకోండి, కట్టిన తర్వాత ఇట్లాగండి 50-50 ఇట్లాగ లెక్క ఏదో మాట్లాడతాడు, 60-40 అని. నేను అప్పుడు వాళ్ళకి ఇస్తాం మనం దాన్ని. ఇది బిల్డర్ దగ్గర తీసుకున్నప్పుడే, బిల్డర్కి ఇచ్చేటప్పుడే అట్లా రూల్ ఉన్నప్పుడు గవర్నమెంట్కి ఇచ్చేటప్పుడు ఏం కావాలా? సహజంగా నా డబ్బులు నాకు ఇచ్చి తీసుకో అంటాం మనం. యాక్చువల్గా భూ సమీకరణ కాకుండా భూ సేకరణ చేసి ఉంటే 3 రెట్లు డబ్బులు, మార్కెట్ రేట్కి 25 లక్షలు అనుకోండి, 75 లక్షలు. ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు 20 కోట్లు అయితే 60 కోట్లు ఇవ్వాలి.